హాయ్ ఫ్రెండ్స్, బేల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో దొడ్డు శనగలు, సన్న శనగలు, పెసర్లు, కొన్ని బొబ్బర్లు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు ఇవి ఇక్కడ నానిపోయాయి. ఇప్పుడు నైట్ ఒక క్లాత్లో వేసుకొని ఇలా మూట కట్టుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ చూస్తే చూడండి కొన్ని మొలకలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆనక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనక్కాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేంపి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ విజిల్స్ అనేది వస్తున్నాయి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 విజిల్స్ అనేది వచ్చేసాయి.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసి చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే బేల్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.